చేయండి. ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా నుంచి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయి. వాటి తీవ్రత మరింత పెరుగుతుందని అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర మధ్యలో కేంద్రీకృతమైనటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి. విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈదురుగాలు కూడా 30 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు కూడా వీస్తున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అదేవిధంగా జనజీవనం కూడా స్తంభించిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యావసరాల కోసం కావచ్చు, ఇతర వ్యాపారాల మీద బయటకు వెళ్ళేటువంటి అందరికీ కూడా ఈ వర్షాలు అయితే చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్నాయి. జలాశయాలకు నీటి మట్టం కూడా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో వర్షం అయితే భారీగా పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, రోడ్లన్నీ కూడా ఓన్లీ అంటే కార్లు, ఆటోలు తప్పితే ద్విచక్ర వాహనాల మీద వెళ్ళేటువంటి వాళ్ళ రద్దీ కూడా పూర్తిగా తగ్గిపోయింది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మరోవైపు అంటే ఈ బీచ్ రోడ్డు దగ్గర నుంచి విశాఖపట్నంలో ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు, జ్ఞానాపురం దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా మధురవాడ దగ్గర ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. మరోవైపు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలైతే బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వచ్చే 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన నేపథ్యంలో అవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం అంటే గత రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కూడా ఉదయం స్కూల్కి వెళ్ళేటువంటి వారు కానీ, కార్యాలయాలకు వెళ్ళేటువంటి వారు చాలామంది ఇబ్బందులు పడిన పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తూ కూడా ముద్దయిపోతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వచ్చే 3 రోజులు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేస్తూ, మరోవైపు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా వరదలు గట్ట వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఉంటే ముందుగా సమాచారం తెలుసుకొని అధికారులు కూడా సమాయత్తమవుతున్నారు. కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కూడా ప్రజలందరూ కూడా ఇళ్ళకే ఉండాలని చెప్పి, ఇళ్ళకే పరిమితం కావాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ పనులకి వెళ్ళినటువంటి వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా మీద ఉన్నటువంటి చెరువులకు గండిపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి లోయలు, వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ముందుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం అంతా కూడా ఉదయం నుంచి కూడా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇది వచ్చే 2-3 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. భారీగా వర్షపాతం కూడా వచ్చే 2 రోజుల్లో నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే అటు పార్వతీపురం మన్యం జిల్లాలోని, శ్రీకాకుళం జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఐఎండీ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ రాబోయే 2-3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం నుంచి.